కమల్ హాసన్ తగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లో విడుదలైంది. ఆ సమయంలో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం కూడా పోలైంది. ఈ తర్వాత ఆ సినిమా ఓటీటీ విడుదల గురించి గందరగోళం కూడా నెలకొంది. ఇప్పుడు ఒప్పందం రద్దు చేయబడింది మరియు తగ్ లైఫ్ షెడ్యూల్ కంటే ముందే ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది ఈ యొక్క సినిమా. తగ్ లైఫ్ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యంత డిజాస్టర్ స్టార్ మూవీగా ఖ్యాతిని సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క సినిమా చాలా నిశ్శబ్దంగా ఓటీటీలో విడుదలైంది. తగ్ లైఫ్ థియేటర్లో విడుదలకు ముందే ఓటీటీకి అమ్మబడింది. నెట్ఫ్లిక్స్ తగ్ లైఫ్ను 110 కోట్లకు కొనుగోలు కూడా చేసింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రదర్శన కనబరించడంతో నెట్ఫ్లిక్స్ తగ్ లైఫ్ నిర్మాతలు కమల్ హాసన్ మరియు మణిరత్నంలో ఈ యొక్క సినిమా ఒప్పందాన్ని మార్చడానికి చర్చలు కూడా జరపాల్సి వచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం తగ్ లైఫ్ విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ అయితే ఇప్పుడు థియేటర్లో సినిమా దారుణమైన ప్రదర్శన కారణంగా నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో త్వరగా విడుదల చేసింది.